హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నీకు ఇంట్రెస్టింగ్ వీడియో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, అదేంటంటే ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఫ్రెండ్స్, అదేమంటే నాకైతే సిస్టమ్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది. ప్రీవియస్గా నేను ట్రైనీ ఉన్నప్పుడు నేను స్టేబుల్ అవుతుందో లేదో అనుకునేసి నేను వీడియో పెట్టలేదన్నమాట. ఇప్పుడైతే పెడుతున్నాను. సిస్టమ్ ఇంజనీర్గా మనకు జాబ్ రావాలంటే చాలా టెక్నాలజీస్ నేర్చుకోవాలి. అంటే యాక్టివ్ డైరెక్టరీ పార్ట్ అంటే లోకల్ సర్వర్ గురించి నేర్చుకోవాలి. అలాగే మైక్రోసాఫ్ట్ లైసెన్సింగ్ గురించి నేర్చుకోవాలి. దాంట్లో ప్లాన్స్ ఉంటాయి, ప్లాన్స్ కూడా నేర్చుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మనకు నార్మల్ ఓఎస్ ఇన్స్టాలేషన్ పార్ట్, మనకి 3 డెల్ లెనోవో హెచ్పి ల్యాప్టాప్ సపోర్ట్ అంటే మనము డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి అప్పుడప్పుడు. ఎందుకంటే వితిన్ 1 మంత్ 2 మంత్స్లో అవి ఎక్స్పైర్ అయిపోతుంటాయి, లేదంటే అప్డేటెడ్ వర్షన్స్ వస్తుంటాయి అన్నమాట. ఇలా చాలా ఉంటాయన్నమాట. మీరు ఖచ్చితంగా ఇవన్నీ నేర్చుకోగలుగుతాను అంటే సిస్టమ్ ఇంజనీర్కి ఈజీ అనమాట, ఎలిజిబుల్. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. టెక్నాలజీ అనేది పెద్ద కష్టమేం కాదు. యూట్యూబ్లో నేర్చుకోవచ్చు, లేదంటే ఎవరైనా చేస్తున్న వాళ్ళ దగ్గర నేర్చుకుంటే సరిపోతుంది. ఇలా చాలా టెక్నాలజీస్ ఉంటాయి దాంట్లో. మీరు డెల్ సపోర్ట్తో కానీ టెక్నికల్ టీమ్తో కానీ మాట్లాడడానికి, లేదంటే మీరు రిమైనింగ్ మీటింగ్స్ కానీ టీమ్స్లో ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, మీటింగ్స్ కానీ క్యాలెండర్స్ కానీ ఇలాంటి వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ అంతే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇది అనమాట సిస్టమ్ ఇంజనీర్ జాబ్ రోల్కి. ఇంకా ఉన్నాయి విపిఎన్ కనెక్షన్స్ కానీ, ఫైర్వాల్ కనెక్షన్స్, ఫైర్వాల్ ఐపీస్. ప్రతి సర్వర్కి ఒక వర్చువలైజేషన్ పార్ట్ ఒకటి ఉంటుంది అనమాట. ఇలా 12 సర్వర్స్ 13 సర్వర్స్ ఏదో ఒకటి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక అప్లికేషన్ ఒక్కో చోట రన్ అవుతుంది. దానికి ఆర్డీపీ కనెక్షన్స్ మీకు ఎలా ఇవ్వాలి, ఏమి మొత్తం కనుక్కోవాలి ఫ్రెండ్స్. అవన్నీ తెలిసిన తర్వాతే మీరు సిస్టమ్ ఇంజనీర్కి ఎలిజిబుల్ అవుతారు. ఇది అనమాట సిస్టమ్ ఇంజనీర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, డైలీ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. నేను ఒకరోజు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్రస్తుతానికైతే నిన్న జాబ్ వచ్చిందని అయితే మీకైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి. ఇంకా నేను వెయిటింగ్ ఫర్ అప్రైజల్ అనమాట. అప్రైజల్ కోసం వెయిట్ చేస్తున్నాను. వన్స్ అప్రైజల్ వస్తే మీకు ఎంత వస్తుంది, ఏమి ఎలా అని మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదే అనమాట. థ్యాంక్ యూ. జై హింద్.